అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన చైనా 3 గార్డియన్స్ డ్యామ్ కన్నా ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు చాలా పెద్దది. సీఎం చంద్రబాబు పోలవరం 15,304 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో 11,702 కోట్లు 14-19 ఖర్చు పెట్టాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆ రోజు అధికారం ఉంటే 2021కి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. అది ఈ రోజు ఇంకా 3 ఏళ్ళు అంటున్నాం. అంటే 27కి వస్తుందా, 28కి వస్తుందా? నిన్ననే అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫామ్ వాళ్ళు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. వేరే దేశాల నుంచి పిలిపించి, అమెరికా, కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యారలల్ గా మళ్ళా న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్ గా డయాఫామ్ వాల్ కట్టింది 446 కోట్లు. అదే రిపేర్లు 3 దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ 3 రిపోర్ట్లు చేస్తే 447 కోట్లు అవుతుంది. అయితే ఇది గ్యారంటీ లేదు. అందుకని వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది. పెద్దగా వస్తే పీక్ పీరియడ్ లో దీనికి డిజైన్ చేసింది 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. మనం అందరం మాట్లాడుకుంటున్నాం 3 గేజెస్ చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని. దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి. అలాంటి గోదావరిలో గాని ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫామ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే నిన్న రికమెండ్ చేశాం కేబినెట్ లో. అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ ఉంటే బాగుంటే కానీ ఇనే ఓపిక లేదా ఉండే 10 మందికి కూడా. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వల్ల 466 కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ ని ఈరోజు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. కాలయాపన 221కి అయిపోయే ప్రాజెక్టు 2027-28కి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 2,15,000 ఎకరాలు, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార 2,10,000 ఎకరాలు, హంద్రీ నివాసు జల స్రవంతి 1,93,000 ఎకరాలు, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి 1,64,000 ఎకరాలు, శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి 65,000 ఎకరాలు, కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ 60,000 ఎకరాలు. ఇవన్నీ కూడా న్యూ ఆయకట్టు క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం.